హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో నుంచి ఫస్ట్ లెసన్కి సంబంధించిన గ్లాసరీ పార్ట్ని చూసాము. ఈరోజు వీడియోలో మనము కంటిన్యూషన్ చూద్దాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని చూస్తున్న వారందరూ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ని దగ్గర పెట్టుకొని చూడండి. వర్కింగ్ విత్ లాంగ్వేజ్ ఫస్ట్ లెసన్ సంబంధించిన వర్కింగ్ విత్ లాంగ్వేజ్ చూద్దాం. Fill in the blanks in the sentences below with the words or phrases from the box. First one. Some people find household dash a bore, but I like to help at home. ఏమంటున్నారంటే ఇక్కడ కొంతమంది హౌస్ హోల్డ్ వర్క్స్ చేయడానికి బోర్గా ఫీల్ అవుతారు, కానీ నేను హెల్ప్ చేస్తాను అందులో అనేసి అంటున్నారు. ఇక్కడ హౌస్ హోల్డ్ డాష్ అని వచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి చోర్స్. చోర్స్ అంటే ప్రతిరోజు ఇంటిలో చేసే పనులు, ఇంటి పనులు, ప్రతిరోజు చేసే ఇంటి పనులు అనే అర్థం వస్తుంది. సో కాబట్టి హౌస్ హోల్డ్ చోర్స్. నెక్స్ట్ సెకండ్ వన్. హూ స్టోల్ ద డైమండ్ ఈ స్టిల్ ఏ డాష్ మిస్టరీ. నెక్స్ట్ థర్డ్ వన్. దిస్ డాష్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ క్లాస్ ఎగ్జిబిషన్. అంటే దిస్ సెమిస్టర్ అంటే ఈ సెమిస్టర్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ క్లాస్ ఎగ్జిబిషన్. సెమిస్టర్ అంటే తెలుసు కదా, 1 ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి కదా. ఈ సెమిస్టర్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ క్లాస్ ఎగ్జిబిషన్ అని. నెక్స్ట్ ఫోర్త్ వన్. డాష్ ద ఎల్ఫ్ బిగాన్ టు హెల్ప్ ప్యాట్రిక్. ఏమొస్తుంది ఇక్కడ? ఇక్కడ పైన బాక్స్లో ఇచ్చినారు చూడండి. ఏదైతే సెట్ అవుతుందో అది మనం ఇక్కడ చూస్ చేసుకుందాం. ట్రూ టు హిస్ వర్డ్. ట్రూ టు హిస్ వర్డ్ అంటే అతను చెప్పిన విధంగానే ప్యాట్రిక్కి హెల్ప్ చేస్తున్నాడు ఎల్ఫ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. కెన్ యూ డాష్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీలో వర్డ్ వెతకడాన్ని ఏమంటారంటే లుక్అప్. ఆన్సర్ ఈస్ లుక్అప్. నెక్స్ట్ సిక్స్త్ వన్. ఐ స్టార్టెడ్ ఎర్లీ టు బీ ఆన్ టైమ్ బట్ ఐ వాజ్ డాష్ దెర్ వాజ్ ఎ ట్రాఫిక్ జామ్. ఏమొస్తుంది ఇక్కడ? అవుట్ ఆఫ్ లక్, దురదృష్టవశాత్తు. ఐ స్టార్టెడ్ ఎర్లీ, నేను త్వరగా స్టార్ట్ అయ్యాను, అయినప్పటికీ కానీ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయ్యింది. అవుట్ ఆఫ్ లక్. షీ సేస్. సెవెంత్ వన్. షీ హ్యాస్ గాట్ ఏ లాట్ ఆఫ్ బుక్స్. లాట్ ఆఫ్ బుక్స్ బట్ డాష్ ఐ థింక్ most of them we are borrowed. Answer is between you and me. She says she has got a lot of books, but between you and me I think most of them are borrowed. అంటే దీని అర్థం ఏంటంటే ఆమె ఏం చెప్తుందంటే ఆమె దగ్గర చాలా బుక్స్ ఉన్నాయని చెప్తుంది, కానీ మన ఇద్దరికి తెలుసు, మన ఇద్దరి మధ్య బిట్వీన్ యూ అండ్ మీ అందులో చాలా వరకు బుక్స్ బారో చేసినవని. నెక్స్ట్ పేజ్లో ఇలా క్రాస్వర్డ్ పజిల్ ఇచ్చారు. ఈ విధంగా మనము ఫిలప్ చేయాలి. అక్రాస్ డౌన్. ఫస్ట్ వన్. వెరీ టైర్డ్. వెరీ టైర్డ్ అంటే WEARY, వెరీ. సెకండ్ వన్. హ్యాడ్ అన్ యాంగ్రీ లుక్ ఆన్ ద ఫేస్. ఫేస్లో యాంగ్రీ లుక్ ఎక్స్ప్రెషన్ని ఏమంటారంటే స్కౌల్డ్. SCOWLED. నెక్స్ట్ థర్డ్ వన్. షార్ట్ ట్రౌజర్స్. థర్డ్ వన్. బ్రీచెస్. BREECHES, బ్రీచెస్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఏ ఫాల్ట్ ఇన్ ఏ మెషిన్ దట్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ ప్రాపర్లీ. ఫోర్త్ వన్. ఆన్సర్ వచ్చి గ్లిచ్. GLITCH, గ్లిచ్. గ్లిచ్ అంటే అర్థము ఏదన్నా ఒక మెషిన్ సరిగా వర్క్ అవ్వకపోతే దాని నుంచి ప్రివెంట్ చేసేదాన్ని గ్లిచ్ అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఏ స్మాల్ అండ్ నాటీ బాయ్ ఫెయిరీ. ELF, ఎల్ఫ్.
ఎల్ఫ్ అంటే మనము గ్లాసరీలో చెప్పుకున్నాం కదా, మరుగుజ్జు జీవి, చాలా చిన్నదైన జీవి మనిషి. నెక్స్ట్ డౌన్వర్డ్స్ చూద్దాం. 6th వన్, వర్క్ దట్ మస్ట్ బి డన్ ఎవ్రీ డే ఆఫెన్ బోరింగ్. ప్రతిరోజు చేసే ఇంటి పనులను ఏమంటారు? చోర్స్. CHORES, చోర్స్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్, ఏ బాస్కెట్ విత్ ఏ లిడ్. హ్యాంపర్, HAMPER, హ్యాంపర్. నెక్స్ట్ 8th వన్, గేవ్ ఏ షార్ట్ హై పిచ్డ్ క్రై. ఆన్సర్ ఈస్ ష్రీక్డ్. కెవ్వుమని కేక పెట్టడాన్ని ష్రీకుడు అంటామని మనము గ్లాసరీ పార్ట్లో నేర్చుకున్నాం. కంటిన్యూషన్ వీడియోస్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.